డిఫరెంట్ లొకేషన్. యూ కెన్ సీ కార్ నెంబర్. ఢిల్లీలో ఉన్నాను. వచ్చిన గెస్ట్ తోని చికెన్ ఫ్రై. చికెన్ దిక్కి మే బడి దిక్తి హూ. ఐ మిస్ మై ఓల్డ్ డేస్ ఫ్లయింగ్. కానీ నేను ఒక్కదాని ఫోన్ అయితే ఎత్తలేదు. రిక్వెస్ట్ చేసి పోతున్నా మళ్ళీ దీనికి అడిగి. విపరీతమైన రష్ ఉంది. నేను చూపిస్తాను. ఓవర్ క్రౌడెడ్. పోయి అక్కడ రిక్వెస్ట్ చేద్దాము. ఇస్తే సరే సరే, లేదంటే హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఢిల్లీలో ఉన్నాం అండ్ ఫస్ట్ టైం నేను ఈ ప్లేస్కి రావడం. ఎప్పుడు ఆ గుర్గావ్ అండ్ దిస్ టైమ్ షీ షోయింగ్ మీ సమ్ డిఫరెంట్ ప్లేసెస్. బ్రేక్ఫాస్ట్ కి పోదాం. రిచ్ పీపుల్ స్టేస్ ఇన్ రిచ్ లొకేషన్స్, కామనర్ స్టేస్ ఇన్ కామన్ ప్లేసెస్. అంత సీన్ లేదు. నేను విలేజ్ లో ఉంటుండే, ఈ ప్రాపర్ సిటీలో ఉంటుంది అంతే. హైదరాబాద్ నుంచి వచ్చి ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత ఇది సీన్ అన్నమాట. ఈడ కూడా సౌత్ ఇండియన్ మెన్యూ వెతుకులాడుకుంటున్నాము. ప్రాపర్ ఇడ్లీ, దోశ, వడ, ఉత్తప్పం ఇదే వెరైటీ. నేను ఇడ్లీ, వడ, ఈమె ఆనియన్ ఉత్తప్పం. ఎస్, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ చికెన్ అక్క. అంత ఎక్సైట్మెంట్ కాక మంచిగా అవుతుందో లేదో నాకు కూడా తెలియదు. ఏ అక్క ప్లీజ్ అట్లా అనకు. సరే సరే. 2-3 months అయిపోతుంది అక్క నేను తినలే. ఎక్కడ నేను ఇక్కడనే ఉన్నావండి. ఎక్కడ హైదరాబాద్ కట్ట I'll prepare. I'll give the rating. రేటింగ్ ఇచ్చేంత టేస్ట్ కూడా ఉండాలి కదా. అందరు పండగ పూటలో వెజ్ తింటే మేము నాన్ వెజ్, ఎగ్, చికెన్, లివర్. కరువు కాలము తినక మీ నేను కూడా 5 రోజులకే నువ్వు ఇట్లా అంటున్నావే. మంత్స్. సో ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. ఏమేమి చేసుకుంటాం అనేది చూద్దాము. కొరియండర్ దొరకలేదు, అదొకటి తీసుకోవాలా. అక్కని రోజు మంచి యూజ్ చేసుకోవాలి. కాశ్మీరీ లాల్ మిర్చి. వచ్చిన గెస్ట్ తోని చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, రైస్, టమాటా రసం ఇవన్నీ చేపిస్తుంది. అది కూడా పండగ రోజు. దేవుడు నన్ను క్షమించాలని కోరుకుంటున్నా. భోగి పండగ రోజు. ఇష్టం వచ్చినట్టు ఇయ్యకు, నేను వేసుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ ఎట్లా ప్రిపేర్ చేస్తా అనేది. బట్ ఆమె క్రేవింగ్స్ కి నా క్రేవింగ్స్ కి మ్యాచ్ అవ్వాలా. హోప్ఫుల్లీ. ఏం మాట్లాడిస్తున్నారు? ఏం మాట్లాడట్లేదండి. మళ్ళీ మాకు ఫ్లైట్ కూడా ఇప్పుడు తయారై పోవాలా. ఈమె తయారయ్యి ఫ్లైట్ కి పోతే నేను అక్కడ నుంచి Airbnb కి పోతా. మళ్ళీ రేపు కలుసుకుంటాం. చెప్పినట్లేదు. ఐ వాంట్ టు స్టే ఎట్ మై హోమ్. పర్లేదు. ఇట్స్ ఓకే. వస్తా కదా, ఉంటా నీ దగ్గర కూడా. లెట్ మీ ఆల్సో ఎంజాయ్. నేను కూడా ఢిల్లీలో ఉండే కదా, ఆ వైబ్. గుర్గావ్ నాకు ఇక్కడ ఢిల్లీ నచ్చదు. ఇట్స్ సో క్రౌడెడ్. రిచ్ పీపుల్ ఏషిది కొడతా బిడ్డ. they want to stay in Airbnb, not at my home. అట్లా కాదు. And she's also going for flight, by the way. సో సగం సామాన్ ఉన్నాయి అమ్మ దగ్గర, సగం సామాన్ లేనే లేవు. ఇప్పుడు ఇది మ్యారినేషన్ కి పక్కన పెట్టేద్దాం. I'm bachelor అక్క. యా. I just got a compliment. ఎవరి నుంచి వచ్చింది నాకు కాంప్లిమెంట్? దీది ఓ బడి దిక్తి కి మే బడి దిక్తి హూ. जोक आती है. साथ में चाय बैठ के पीना हम दोनों को. कल से ठीक है दीदी चले जाएगी. Most good, honest compliment of this year starting. దీది నుంచి వచ్చింది. నేను దీనికన్నా చిన్నదానిలాగా కనిపిస్తున్నంటే ఎవరైనా పెళ్ళని అడిగితే ప్లీజ్ స్టాప్ ఇట్. ప్రస్తుతానికి 29 టమాటో ఇక్కడ బాయిల్ అవుతుంది. దిస్ ఇయర్ ఇక్కడ రైస్, చికెన్ మ్యారినేషన్ అయిపోయింది. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నా ఆమ్లెట్ కి. దీది వచ్చింది హెల్ప్ చేయనీకి. హాయ్ బోల్దేనా దీది. ఎక్సైటెడ్. నేను మా ఇంట్లో కూడా ఇన్ని వెరైటీస్ చేయలేదు. రైస్, కర్రీ, రసం, చికెన్ ఫ్రై, రైతా అండ్ ఆమ్లెట్. ఇన్ని వెరైటీస్. సో లెట్స్ హావ్. నేను చేయలేదండి. ఆల్ క్రెడిట్స్ టు పర్లేదు. ఐ లవ్ యు సో మచ్. థ్యాంక్ యూ. చలో లెట్స్ హ్యావ్ ఫుడ్. ఎల్సీ స్పందన టుమారో. రేపు బయటికి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆమె ఫ్లైట్ కి వెళ్తుంది. ఇంకొక 1 hour లో తయారయ్యి ఆమె ఫ్లైట్ కి వెళ్ళాలి. ఆ పాటికి నేను Airbnb రీచ్ అయిపోయి ఇట్స్ ఓకే. మళ్ళీ లీవ్ తీసుకునేది ఉంది కాబట్టి తప్పదు, పోవాల్సిందే. సో క్యాబ్ కూడా కాల్ చేస్తుండే. నేను కిందికి దిగాలి, లిఫ్ట్ కూడా లేదు. 2 floorలు నడుచుకుంటూ వెళ్ళాలి. పాపం మీదే మోసింది నా సామాను. సో ఈరోజు ఫ్లైట్ చేసి రా మంచిగా. సేఫ్ ఫ్లైట్. సీ యూ టుమారో.
సరేనా? మళ్ళీ మనం తిరగాలంటే నువ్వు ఈరోజు పోవాలి. అదే కదా, రేపటి ఆఫ్ కోసం, రేపటి కోసం ఈ రోజు పోతుంది మేడం ఆడ. మనం కూడా బయలుదేరదాము. 45 minutes పడుతుంది మనకు కూడా పోయే వరకు. ఢిల్లీలో కూడా గుర్గావ్కి ఐమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. ఐ మిస్ మై ఓల్డ్ డేస్. ఫ్లయింగ్ కానీ, నేను ఒక్కదాన్నే ఉండడం కానీ, కుకింగ్ చేసుకోవడం కానీ. ఇక్కడ పొల్యూషన్ ఇస్ సో బ్యాడ్, బట్ ఐమ్ గోనా స్టే హియర్ ఫర్ 5 days. పొద్దున్న నుంచి స్నానం చేసిందే లేదు. ఇప్పుడు కాస్త పండుకొని దాని తర్వాత స్నానం చేస్తాను. రేపటిది ప్లాన్ కూడా చేయాలి, డ్రైవర్ వాళ్ళతో మాట్లాడాలి, కోఆర్డినేట్ చేయాలి. దేర్ సో మచ్ మోర్, బట్ లుక్ ఎట్ దిస్. I don't have any problem staying with Spandana, but then నాకు ఇంకొకరితో ఉండబుద్ధి కాదు ఎందుకో ఏమో. I just love my own personal space. So ఇక్కడ తీసుకున్నాను. I'll be meeting her every single day. It's just me, I don't know. Anyways, look at this. Same back to whole days. ఢిల్లీలో కూడా చలికాలం తట్టుకోలేక హీటర్ని ఎట్లయితే బుక్ చేసుకున్నాను, సేమ్ Airbnbలో they are not providing it. రెంట్కి అడిగితే కూడా ఇస్తలేరు. 400 per day, బికాజ్ మనాలిలో సీసులో అలగ్సే పే చేసి మరీ తీసుకున్నాను హీటర్స్. పర్ డేకి 400-600. అట్లనే నీరా అంటే అది కూడా లేదంట. రెంట్కి కూడా ఏదో దొరకట్లేదు. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇస్ జెప్టో. సో జెప్టోలో వి గాట్ దిస్ వన్, బట్ ఇది ఎంత మంచిగా ఉందో లేదో తెలియదు. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ అవుట్ ఆఫ్ స్టాక్. లెట్స్ సీ ఇది హీట్ అవుతుందో లేదో. ఈ చలికి నాకు తలనొస్తుంది సడన్గా, అండ్ ఆలోచనలకు కూడా అనుకుంటా. ఐ డోంట్ నో, ఐ షుడ్ స్టాప్ థింకింగ్. ఇది చాలా చిన్నగా ఉంది, ఇది నా ఒక్కదానికి సరిపోతుంది అని అనుకుంటున్నా. లెట్స్ సీ. క్యాబ్ డ్రైవర్ వచ్చి కింద వెయిట్ చేస్తుండు. ఆమెకి 50 కాల్ చేసిన ఆమె ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను తయారైపోతున్నా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. 7 o'clock వీ షుడ్ లీవ్ షార్ప్. అండ్ నేను తీసుకున్న హోటల్ నుంచి డైరెక్ట్ మనం టెంపుల్కి వెళ్ళిపోతాము. ఆమె అవతల సైడ్ ఉంటుంది. ఇప్పుడు నేను డ్రైవర్ని కన్విన్స్ చేసి ఆమె ప్లేస్కి తీసుకెళ్ళాలా, లేదంటే ఫోన్ చేస్తూనే ఉండాలా? ఐ రియలీ డోంట్ నో. 4:30కి ఫోన్ చేసిన, అక్క నేను వచ్చేయాలా అంటే, ఇంకా 1 hour పండుకొని రా పాప అన్న. కథం స్మాష్. ఇప్పుడు నేను ఏం చెయ్యాలా? ఐ డోంట్ నో. అవుట్ సైడ్ ఏమి కనిపించట్లేదు నాకు. ఇది తీయాలంటే కూడా భయం. కెన్ యూ సీ ఎనీథింగ్? సీ ద ఫాగ్. ఇది ఫాగ్ కూడా కాదు, పొల్యూషన్. లిటరల్గా ఒక మనిషి కనిపించట్లేదు, ఒక కార్ కనిపించట్లేదు, నథింగ్. వీ కాంట్ సీ ఎనీథింగ్. ఇట్స్ దాట్ బ్యాడ్ ఓవర్ హియర్. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. నేను ఏం చెయ్యాలా? ఐ డోంట్ నో. లెట్స్ సీ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఫోన్ అయితే ఎత్తలేదు. రిక్వెస్ట్ చేసి పోతున్నా, మళ్ళీ దీనికి అడిషనల్ ఛార్జెస్ కట్టాలంట. కాసేపు బతిమలాడుకున్న తర్వాత బయలుదేరుతున్నాము. నేనున్న ప్లేస్ నుంచి ఆమె ప్లేస్కి 22 kilometers అనుకున్నా, 22-23 kilometers. మళ్ళీ ఆడ నుంచి ఈడికి. సో ఆల్ టుగెదర్ ఇట్ ఇస్ 48-50 kilometers ఎక్స్ట్రా వీ నీడ్ టు పే. బట్ ద హోల్ పాయింట్ ఇస్ ఇద్దరం కలిసి పోవాలి అనుకున్నాం కాబట్టి మళ్ళీ దాని దగ్గరికి పోతున్నా. ఆమె స్నానం చేసింది, రెడీ అయ్యిందా లేదా మనకి ఎట్లాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు పోయి చూసి రెడీ అయితే పర్లేదు, రెడీ కాకపోతే ఇంకొక గంట దాంట్లోనే వేస్ట్ అయిపోతుంది. వచ్చేనైతే వచ్చేసిన, ఆమె తీస్తుందో తీయదో కూడా తెలియదు డోరు. లెట్స్ సీ. దేవుడా, ఇక్కడ లిఫ్ట్ కూడా లేదు. మెట్లెక్కి పోవాలా, మెట్లు దిగాలి. 2nd floor ఉంటారు. నేను స్నానం చేయకపోయినా అనుకో మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నేను కూడా ఏం తయారే కాలేదు, నార్మల్గా రెడీ అయిపోయి వచ్చిన. జుట్టు కూడా అట్లనే ఉంది, చెత్త. లెట్స్ సీ. పడదాం. లెట్స్ సీ. తీస్తలేదు కదా. వీఆర్ లీవింగ్. నా చెప్పలేడు ఇచ్చిన ఇడున్నాయి. మేడం ఫైనల్గా రెడీ అయ్యింది. ఆదా పాద. నడు. డ్రైవర్ అరుస్తున్నాడు. లేట్ అయిపోయింది కదా, మళ్ళీ మనం చెప్పిన టైంకి రిటర్న్ రావాలి కదా. టైం టు టైం మాట్లాడుకున్నాం వాళ్ళు. మేడం చూడండి, హాఫ్ శారీ వేసుకుంది. ఈరోజు పండగ అయ్యండి, నేనేమో నార్మల్ డ్రెస్ వేసుకున్నాను. నా దగ్గర వేరే డ్రెస్సే లేదు. ఐ ఫీల్ సో బ్యాడ్. నార్మల్ టైంలో ఫుల్ హాఫ్ శారీస్ కట్టుకొని ట్రెడిషనల్గా తయారవుతా. అట్లాంటిది ఈరోజు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. వేసుకున్న బట్టలు ఉతుకోకుండా వేసుకొని అస్సలు రాదు.
మెల్లగా జారి పడుతుంది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్. ఈ పార్టీకి సగం దారిలో ఉంటుండే నడు. ఆపరేట్ చేసి వచ్చినావు కదా అందువల్ల టైర్డ్ అయినావు. నడు హాఫ్ సారీ చూపినిది. నడు నడు ఆడుంది. నడు కార్ నడు. ఒక చాయ్ బ్రేక్ కాపినాము. ఫుల్ చలి పెడుతుంది. మేడం ఫొటోస్ దిగుతుందంట. హాఫ్ సారీ కట్టుకుంది. మనం ఎట్లా నార్మల్ డ్రెస్ వేసుకున్నాం. దీనికేమో క్యారీ చేయడానికి అస్సలకి వస్తలేదు. పాట పెట్టింది. దగ్గర 1 కిలోమీటర్ అని ఎక్కుతూనే ఉన్నా. తిరుపతి మెట్లకి కూడా చాలా రోజులు అవుతుంది. అసలుకి అయితే 5 మెట్లకు ఒక దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. స్పందన పరిస్థితి చూపిస్తా. స్పందన హాఫ్ సారీ వేసుకొని వచ్చింది. You're looking beautiful by the way. Thank you. కాదు ఒకటి నిన్న నా మేడ కాంప్లిమెంట్ ఇచ్చింది. ఏంటి షీఈస్ లుకింగ్ యంగర్ దెన్ మీ అని. నేను చిన్నపిల్లలాగా కనిపించింది, ఇంకా పెద్దలాగా కనిపించింది. ఇప్పుడు నాకు ఎక్కడ కాయసమైంది. నడువు ఇక నాకు పెద్దదాన్ని అనిపిస్తుంది అయిపోయింది. నడు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చినాము. ఇప్పుడు పోయేటప్పుడు చేతన అయితే లేదు. సో రోప్ మన సౌత్ ఇండియన్స్కి అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా చెప్పులు ముందే తీసేస్తాం. ఊరవతల వదిలేసి వస్తాము. ఈడ సో ఎవ్రీవన్ ఈస్ వేరింగ్ ఫుట్వేర్ ఎక్సెప్ట్ us. Yeah. That's the main thing. ఈవెన్ ఇన్ టెంపుల్లో కూడా షూస్ వేసుకుంటారు, చెప్పులు వేసుకుంటారు. డోంట్ నో, కొత్త కదా, మనం కూడా ఫస్ట్ టైం వచ్చినాం. సో వీ డోంట్ నో. 1 2 3 ప్లేస్ కానీ ప్లేసు అర్థం కానీ భాష. గంగార్తి కోసం వెయిట్ చేస్తున్నాము. 5:30కా 5:40కా ఏడా మెన్షన్ చేయలేదు. సో లెట్స్ సీ. ఇంకొక 1.5 hour ఉంది. ఫుల్గా ఆకలి అవుతుంది. ఈ గల్లీలో ఉమ్మిస్తురు, ఆడనే టాయిలెట్లు పోస్తురు, ఆడనే వండుతురు, ఆడనే అమ్ముతురు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ దేర్ అండ్ ఐ కాంట్ ఈట్ లైక్ దాట్. నాకు స్టమక్ రియల్గా అప్సెట్ అవుతుంది. స్పందన అట్లీస్ట్ ఒక షాప్లో ఏదో ఒకటి తినింది. ఐ హ్యావ్ సమ్ ఫ్రూట్స్. పానీపూరి తినింది. బట్ నేను పొద్దున్నుంచి ఏం తినలే. పానీపూరి వాటర్ తాగింది అనుకో, మళ్ళీ నా స్టమక్ ట్రిగర్ అవుతుందేమో అని ఒక ఆలోచనతో ఐ డోంట్ హ్యాడ్ ఎనీథింగ్. స్పందనకి టైం అయింది. గోయింగ్. ఇట్స్ ఓకే. క్యాబ్ బుక్ చేసుకుంది. ఇక్కడ నుంచి స్పందన వాళ్ళ ఇంటికి పోతుంది. అది చూడు, అది బ్యాగ్ గోన సంచి అన్ని నింపుకొని తీసుకొచ్చింది పొద్దున్న. దొరికేసినాయా? 5 minutes లో ఐ గాట్ రెడీ. ఓకే ఫైన్. నడువిగా ఇంటికి రీచ్ అయి నాకు ఫోన్ చేయి. నేను కూడా నీకు మెసేజ్ చేస్తా. 2-3 రోజుల నుంచి వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా, అది కంప్లీటే చేయలేకపోతున్నా. ఫైనల్ ఈ రోజు డెఫినెట్ గా నేను వ్లాగ్ చేయాల్సిందే. అండ్ మేడం షీ సో హ్యాపీ బికాస్ అయ్యో ఖుష్ అయిపోతుంది.
సో ఈ రోజు అయితే మేము యాక్టివిటీస్ గేమ్స్ ఆడనీకే అండ్ గో కార్టింగ్ అండ్ దెన్ లాట్ మోర్ లెట్స్ సీ. ఈ రోజు నేను కంప్లీట్ గా వ్లాగ్ చేయగలుగుతానా లేదా అని. ఎన్ని ప్లాన్లు చేసుకొని వచ్చినానో ట్రావెల్ చేసేటప్పుడు వ్లాగ్ చేద్దాము అని, బట్ దెన్ ఐ వాజ్ జస్ట్ ఆక్యుపైడ్ బై మై సెల్ఫ్ అండ్ మీ టైమ్ లోన్లీ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. ఇప్పుడు ప్రస్తుతానికి మేడం ఒక 10 డ్రెస్సులు చేంజ్ చేసిన తర్వాత ఫైనల్ గా ఈ డ్రెస్ ఫైనలైజ్ చేసింది. ఇంకొద్దు వద్దు లైక్ వద్దు, నేను మూసుకొని ఒక డ్రెస్ వేసుకున్నా, అదే డ్రెస్ కి స్టిక్ అయి ఉన్నాను. లెట్ మీ సెట్ మై హెయిర్. నేను ఒక్క రోజుకి ఒక్క నైట్ కని వస్తే అక్క నేను 2 రోజుల నుంచి ఇన్నే ఉన్నా, బట్టలు కూడా తెచ్చుకోలే. ఇట్స్ ఓకే, నా బట్టలు ఉన్నాయి, నా సన్ స్క్రీన్ ఉంది, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ సరోజిని నగర్ 200 పెడితే ఒక జత వచ్చేస్తుంది, ఇంకెందుకు టెన్షన్. వచ్చింది కూడా. సో ఇవన్నీ సరోజిని నగర్ లోనే తీసుకున్నాం అండ్ ఇట్స్ వర్త్. అండ్ అది ట్రౌజర్ కూడా తీసుకుంది. ఫస్ట్ అయితే నేను హెయిర్ సెట్ చేసుకుంటా అండ్ దాని తర్వాత లెట్స్ సీ ఏం చేస్తాము అనేది. పొద్దున్న నుంచి కొంచెం కూడా ఏమీ తినలేదు. ఐఎమ్ సూపర్ హంగ్రీ, నాకు తల కూడా నొస్తుంది. తయారైపోయి ఒక చాయ్ అయితే తాగుదాం. దానిలాగానే ఎన్ని వచ్చినాయి కొట్టు స్పందన. ఇది నీది లాస్ట్ ఛాన్స్, ఆడు విన్నింగ్ లా. చీ చీ చీ. ఇప్పుడు మంచిగా కొడుతుందంట, కొట్టకపోతే దాని ఇజ్జత్ పోతుంది. చూపి మోహన్ చూపి, అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండద్దు. చలో లెట్స్ గో. సూపర్ రీతమైన రష్ ఉంది, నేను చూపిస్తాను. ఓవర్ క్రౌడెడ్, ఒక్కొక్క గేమ్ ఆడాలంటే అట్లీస్ట్ 20-30 minutes పడుతుంది. ఎక్స్ట్రీమ్ క్రౌడ్ ఇది. ఆకలి అయ్యి ఏం చేయాలో అర్థం కాక మ్యాగీ తీసుకున్నాము. క్యూ కూడా ఉంది, ఒక్కోళ్ళని పెట్టొచ్చినాము క్యూ ఆపనీకే. ఇంత తిని పోవాలా ఇంకేం. స్పందన సెట్ దేర్ సంథింగ్ స్పెషల్ హియర్. చావల్ రైస్, చావల్ రైస్. రైస్ అంటే చావల్, చావల్ అంటే రైస్. బట్ అది చావల్ అన్నా అన్నం చావల్. అన్నం చావల్ అంటే ఏంది చెప్పండి. ఇందులో చావల్ అంటారు, మనకి ఎందులో అన్నం అంటాము. అన్నం చావల్ మంచిగా ఉంటుంది, అన్నం చావల్ మంచిగా ఉంటుంది. అన్నం చావల్ యాక్చువల్లీ నేను చాలా తక్కువ నిద్రపడుతున్నాను, ఎందుకంటే తన యొక్క నైట్ మొత్తం గురి కొట్టింది. మూసుకొని నవ్వుతారు. 3 గేమ్లు ఆడినాము, లైన్లో కూడా ఉంచున్నాము. 11 గేమ్స్కి కట్టినాము. టికెట్ పోయింది, పొడగొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ టికెట్ ఇస్తారో లేదో తెలియదు. మళ్ళీ పైసలు కట్టి చేసే అంత సీన్ అయితే డెఫినెట్గా లేదు. సో లెట్స్ సీ. వెతుకులాడుతున్నాము, కింద ఏమైనా పడితే దొరుకుతుందా లేదు. పోయి ఆడ రిక్వెస్ట్ చేద్దాము, ఇస్తే సరే సరే, లేదంటే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. అయిపోయింది, దొరికింది ఇంకొకటి. ఈసారి ఇది ఓడగొట్టుకున్నాం అనుకో, ఇంకొకటి అనేది చెప్పిర్రు మొహం మీద. మాకు ఇంకొకటే గేమ్ ఆడేది ఉంది, సో అది ఆడి వెళ్ళిపోతాం. జిప్ లైనింగ్ అండ్ దాంతోపాటు సైక్లింగ్ కూడా చేస్తాము. అండ్ దెన్ విల్ బి డన్ ఐ గెస్. ఇంకా మీద అన్ని చిన్నపిల్లల గేమ్స్ ఉన్నాయి. ఆ స్పందనతో టైం స్పెండ్ చేయడం ఇస్ వన్ గుడ్ థింగ్. సో అదొక్కటి ఆడితే ఏమన్నా తినాలా. ఐఎమ్ సూపర్ హంగ్రీ. అండ్ బై ద వే నేను సరోజిని నగర్లో ఇది కొనుక్కున్నా. దిస్ ఇస్ సో ప్రిటీ. సీ, హైదరాబాద్లో ఇది 2000, 500, 1000 రూపాయలు. బట్ ఇక్కడ ఐ జస్ట్ బాట్ ఇట్ ఫర్ 100 rupees. ఇట్స్ సో నైస్. ఎంటైర్ ట్రిప్. ప్రాపర్గా వ్లాగింగ్ చేయలేకపోయినా, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ద ట్రిప్. ఐఎమ్ రియలీ సాడ్. ఇంటికి పోనీకనే బాధ అనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి. ఐ నీడ్ సమ్ మోర్ టైమ్. బట్ ఎనీవేస్ క్యాబ్ బుక్ చేసిన, ఒక క్యాబ్ క్యాన్సిల్ చేసినారు జస్ట్ బికాస్ ఆఫ్ ది బ్యాగ్స్. సో లెట్స్ సీ ఇంకొక క్యాబ్ వచ్చి వాళ్ళు ఏం చెప్తారో. అమ్మ కూడా ఫోన్ చేస్తుంది అండ్ లెట్ మీ షో మై బ్యాగేజ్. దీనికే వాళ్ళు డినై చేస్తున్నారు. 1, 2, 3, 4 ఈ బ్యాగ్స్కి వాళ్ళు డినై చేస్తే ఎట్లా తీసుకపోతారో ఏమో నాకు అర్థం కూడా అవ్వట్లేదు.
ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. ఆకలి అవుతుంది. డోర్ పెట్టి ఉంది లోపల. హలో డోర్ తీయండి. వచ్చేసిన ఆకలి అవుతుంది. ఏం చేసినావు? అంతేనా? స్పెషలా? ఫ్లైట్ డిలే అయ్యింది అండ్ ట్రాఫిక్ ఉండి క్యాబ్ కూడా ఆల్మోస్ట్ 1 hour 40 minutes పట్టింది. ఐ రీచ్ నౌ. మమ్మీ ఏం స్పెషల్ చేసిందో చూద్దాం. ఓ థ్యాంక్ యూ సో మచ్. చేయననింది రోజు. థ్యాంక్ యూ రే. చికెన్ ఫ్రై అండ్ రైస్. వేడివేడిగా రైస్, చికెన్ ఫ్రై. నాకు చక్కగా గుసానికి కూడా చక్కనైతలేదు. I was missing this. బో జనాలు మనుషులను మిస్ అయ్యి హోమ్ సిక్ గారు, ఇంటి ఫుడ్ మిస్ అయ్యి ఆ రుచి నాలుకకు తాకక హోమ్ సిక్ అవుతారు. ఇట్స్ సో డిఫికల్ట్ ఫర్ మీ. లెట్ మీ